Introduction about HTML. HTML full form is Hypertext Markup Language. Okay, it is used to design or creating web pages and web applications. Okay, hypertext markup language is used some tags. It is not a coding language. Okay, నెక్స్ట్ హైపర్ టెక్స్ట్ మీన్స్ టెక్స్ట్ విత్ ఇన్ ద టెక్స్ట్ అనమాట. అంటే సమ్ ట్యాగ్స్ యూజ్ చేసి అందులో కూడా టెస్టే రాస్తాం మనము. ఆ ట్యాగ్స్ యూజ్ చేసి కూడా టెక్స్ట్ నే రాసి మనం రిప్రజెంట్ చేసి దాన్ని యూజ్ చేస్తూ యూజర్ ఇంటర్ఫేస్ అనేది డెవలప్ చేస్తాం అనమాట. ఓకేనా? Yes, ma'am. నెక్స్ట్ వెనెవర్ యు క్లిక్ ఆన్ ది లింక్, అంటే ఏదైతే మీరు రాసారో దాన్ని ఆ వెబ్ పేజ్ కి సంబంధించి దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఆ వెబ్ పేజ్ కి కనెక్ట్ అయ్యేటట్టు ఏది యూజ్ అవుతుంది అంటే ఈ హైపర్ టెక్స్ట్ అనే సంథింగ్ యూజ్ చేసి మనం ఆ లింకప్స్ అనేవి కూడా చేస్తాం అనమాట. ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకొక డాక్యుమెంట్ కి, దట్ మీన్స్ ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఈ హైపర్ టెక్స్ట్ ని యూజ్ చేసుకొని చేస్తాము. ఓకేనా? మార్కప్ లాంగ్వేజ్ అంటే ఇది ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ ఏ లైక్ కోడింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్. అది ఏం చేస్తామంటే సమ్ లేఅవుట్స్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ యూజ్ చేసి ఆ టెక్స్ట్ డాక్యుమెంట్ ద్వారా మనం కన్వర్ట్ చేసేసి మనం దానిని అందులో సమ్ ఇమేజెస్ కానీ టేబుల్స్ కానీ లింక్స్ కానీ వాట్ ఎవర్ యు వాంట్ అన్నిటినీ మనం యాడ్ చేసుకొని మనం వెబ్ పేజెస్ డెవలప్ చేయడమే మార్కప్ లాంగ్వేజ్ యూజ్ చేసి చేస్తాము అని చెప్తాం అనమాట. నెక్స్ట్ అసలు వెబ్ పేజ్ అంటే ఏంటి? వెబ్ పేజ్ అంటే ఏంటి అంటే ఇది ఒక డాక్యుమెంట్. ఇట్ ఈస్ మోస్ట్లీ కామన్ గా HTML లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఈ డాక్యుమెంట్ పేజెస్ ని రాస్తాము. ఓకేనా? ఎక్కడ రాస్తాము అంటే వెబ్ బ్రౌజర్స్ లో రాస్తాం అనమాట. వెబ్ బ్రౌజర్ అంటే గూగుల్ క్రోమ్ ఈజ్ ఏ వెబ్ బ్రౌజర్ అనమాట. ఓకేనా? అందులో సంథింగ్ మీరు వాట్సాప్ అనే దాన్ని మీరు ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. ఓకేనా? అది ఒక వెబ్ పేజ్ అవుతుంది. ఓకేనా? లేదా JNTU రిజల్ట్ ఓపెన్ చేయాలనుకున్నా, లేకపోతే ఒక సంథింగ్ టాపిక్ ని సెర్చ్ చేయాలనుకున్నా ఆ వెబ్ బ్రౌజర్ యూస్ చేసుకుంటూ ఆ వెబ్ పేజెస్ అనే దాన్ని మీరు యాక్సెస్ చేసుకుంటున్నారనమాట. ఎలా యాక్సెస్ చేసుకుంటారు అంటే URL యూస్ చేసుకొని మనం ఆ వెబ్ పేజ్ ని మనం యాక్సెస్ చేసుకుంటాం. ఓకేనా? ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఒక సాంగ్ వినాలన్నా, ఓకేనా? ఇవన్నిటిని కూడా వెబ్ పేజెస్ లో మనం వెబ్ పేజెస్ యాక్సెస్ చేసుకొని వెబ్ బ్రౌజర్ నుంచి చేస్తాం అనమాట. ఓకేనా? ఫస్ట్ మనకి తెలిసిందే, ఫస్ట్ HTML ట్యాగ్ ఉంటుంది, దానికి సంబంధించిన క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇన్ బిట్వీన్ HTML ఓపెన్ అండ్ ఎండింగ్ ట్యాగ్స్ దెర్ ఈస్ ఏ హెడ్ ట్యాగ్, అండ్ ఇన్ బిట్వీన్ హెడ్ ట్యాగ్ యూ కెన్ రైట్ టైటిల్ ట్యాగ్స్. అంటే మనం ఒక వెబ్ పేజ్ కి ఒక హెడ్డింగ్ కావాలనుకుంటున్నాం, ఆ హెడ్డింగ్ కావాలి ఒక సైడ్ కార్నర్ లో కావాలి అనుకున్నప్పుడు టైటిల్ పెట్టుకుంటాం అనమాట. ఇది వాట్సాప్ కి సంబంధించింది. లేకపోతే ఇది సంథింగ్ మనం ఏదైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ ట్యూటోరియల్ కి సంబంధించింది అని చెప్పి ఒక హెడ్డింగ్ లా పెట్టుకుంటున్నాం. ఓకేనా? మనకి Yes, ma'am. వర్డ్ లో హెడర్ ఫుటర్ ఎలాగైతే ఉంటుందో అలా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో ఆ వెబ్ పేజ్ లో కనిపించాలి అనుకుంటున్నారో వాటిని మనం బిట్వీన్ ద బాడీ ట్యాగ్స్ మధ్యలో రాస్తాం అనమాట. ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఇన్ బిట్వీన్ దెమ్ we can write the what is your displaying in the web page అనమాట. ఓకేనా? మనకి ఆల్రెడీ తెలుసు, ఒక వెబ్ పేజ్ లో ఏదైనా మ్యాటర్ రాయాలి అనుకుంటే మనం బుక్ లో ఎలా అయితే మెయిన్ హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్, సంథింగ్ రైటింగ్ పారాగ్రాఫ్ అలా ఎలా అయితే రాయాలనుకుంటున్నామో ప్రతి దానికి సంబంధించి ట్యాగ్స్ ఉండే అనమాట. ఓకే, మనకి మెయిన్ హెడ్డింగ్ కి సంబంధించి H1 నుంచి H6 వరకు ట్యాగ్స్ ఉంటాయి. ఓకేనా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైజ్ ఉంటుంది. H1 ఏమో లార్జ్, H6 ఏమో స్మాల్. ఓకేనా? ఫర్ సపోజ్ మీరు ఇలా ఏదైనా ఒక పారాగ్రాఫ్ రాయాలి అనుకుంటున్నారు విడిగా. ఓకేనా? సంథింగ్ ఏదో రాశారు, తర్వాత సెపరేట్ లైన్ లో పారాగ్రాఫ్ లో రాయాలి అనుకుంటే మనం P ట్యాగ్ యూజ్ చేసుకుని రాసుకుంటాం. ఓకేనా? P ట్యాగ్ ఓపెన్ అండ్ P ట్యాగ్ క్లోజ్ రాసుకుని బాడీ అనేది క్లోజ్ చేసేస్తే ఇది మొత్తం కూడా మనకి వెబ్ బ్రౌజర్ లో ఫస్ట్ టెక్స్ట్ డాక్యుమెంట్ సేవ్ చేసుకోవాలి. దాన్ని .html ఎక్స్టెన్షన్ యూస్ చేసి సేవ్ చేస్తే దాన్ని తీసుకొని వెళ్ళి మనకి క్రోమ్ కానీ వెబ్ బ్రౌజర్ లో ఏదో ఒక వెబ్ బ్రౌజర్ లో డ్రాగ్ చేసి వేస్తే మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. నిన్న మీకు మేము Yes, ma'am. చూపించాను కదా, అట్లా అన్నమాట. ఓకేనా? Yes, ma'am. డాక్యుమెంట్ టైప్, అసలు మీరు దేనికి సంబంధించి రాస్తున్నారు? ఓకేనా? డాక్యుమెంట్ టైప్ అనే ట్యాగ్ యూస్ చేసి
డిస్క్రిప్షన్ రాస్తారనమాట. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ కి సంబంధించి రాస్తున్నారా, లేకపోతే వేరే సంబంధించి రాస్తున్నారా అనే దాని గురించి ఇట్ డిఫైన్స్ డాక్యుమెంట్ టైప్. HTML లో రాస్తున్నాను నేను అనే దానికి సంబంధించి వర్షన్ తో పాటుగా రాయాలి అనుకుంటే డాక్యుమెంట్ టైప్ అనేది చెప్తుంది అనమాట. ఓకేనా. ఎస్ మ్యామ్. నెక్స్ట్ HTML అనేది తెలుసు కదా, ఓవరాల్ అసలు వెబ్ బ్రౌజర్ లోకి వెళ్ళి డ్రాగ్ చేసి వేయాలి అంటే HTML అనేది కంపల్సరీ ట్యాగ్ ఉంటేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఎస్ మ్యామ్. హెడ్ అనేది చెప్పాను కదా, ఒక డైనమిక్ వెబ్ పేజెస్ యూస్ చేసేటప్పుడు దానికి సంబంధించి HTML ట్యాగ్ తర్వాత హెడ్ ట్యాగ్ అనేది రాస్తాము. దానికి సంబంధించిన మెటా డేటా అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ డాక్యుమెంట్ అన్నమాట. ఆ డాక్యుమెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ హెడ్ ట్యాగ్ లో మనం టైటిల్ దగ్గర ముందు రాస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ టైటిల్ అంటే మీరు దేనికి సంబంధించి రాస్తున్నారు, టైటిల్ పెట్టాలి అనుకుంటే టైటిల్ ట్యాగ్ యూజ్ చేసుకుని రాసుకుంటారు. నెక్స్ట్ బాడీ ట్యాగ్. బాడీ ట్యాగ్ అంటే ఓవరాల్ అంటే మీరు రాసే దానికి సంబంధించిన మ్యాటర్ అంతా అక్కడ కనిపించాలి అనుకుంటే బాడీ ట్యాగ్ లో యూజ్ చేసుకుని అక్కడ రాస్తారు. అక్కడ మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యాగ్స్ యూజ్ చేస్తారన్నమాట. H1 ట్యాగ్, H6 ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, లేకపోతే బ్రేక్ కానీ, లేకపోతే ఫాంట్ యూజ్ అంటే టెక్స్ట్ కి సంబంధించి ఏమైనా అప్లై చేయాలి అనుకుంటే ఫాంట్ యూజ్ చేస్తారు. ఓకేనా. అవన్నీ. నెక్స్ట్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ HTML అనేది లేట్ 1980s లో మనం ఇది డెవలప్ చేశారనమాట. ఓకే. ఆధార్ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ అసలు ఈయన ఏం చేశాడంటే సమ్ సిస్టమ్ ఒక దాని కోసం ఒక ప్రపోజ్డ్ సిస్టమ్ కోసం అని చెప్పి ఇది స్టార్ట్ చేశాడు అనమాట. స్టార్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక్కొక్క వర్షన్ HTML ట్యాగ్స్ అవన్నీ కూడా మొత్తానికి 1991 లో మొత్తం లేటెస్ట్ వర్షన్ అనేది ఇంప్లిమెంట్ చేసుకున్నాడు ఈయన. ఓకేనా. దాని తర్వాత సమ్ వర్షన్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి అలా వచ్చాయి. నెక్స్ట్ ప్రజెంట్ మనం ఇప్పుడు ప్రజెంట్ HTML5 అనేది యూజ్ చేస్తున్నాము. అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ అనేది మనకి ఎప్పుడు స్టార్టింగ్ లో ఓన్లీ మెసేజ్ పర్పసే వచ్చింది. తర్వాత ఏమొచ్చింది, కాల్స్ అనేవి యాడ్ చేశారు. తర్వాత ఏమొచ్చింది, వీడియో కాల్ యాడ్ చేశారు. ఇప్పుడు ఏమొచ్చింది, స్టేటస్ పెట్టుకోవడానికి వచ్చింది. స్టేటస్ లో మళ్ళీ మ్యూజిక్ యాడ్ చేసేది వచ్చింది. అలా ఎలా అయితే వర్షన్స్ అనేవి వన్ బై వన్ ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ వచ్చాడో ఈ HTML లో కూడా సమ్ ట్యాగ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ వర్షన్స్ అనేవి డెవలప్ చేశారనమాట. అందుకని చెప్పి ఈ వర్షన్స్ నేమ్స్ అనేవి మారుతూ ఉండే. ఓకేనా. ఎస్ మ్యామ్. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ HTML. ఇది ఇంపార్టెంట్. అడిగి HTML ఉంది కదా, డిఫైన్ ఎనీ టూ ఫీచర్స్ ఆఫ్ HTML అని అడగొచ్చు అనమాట. ఓకేనా. ఎస్ మ్యామ్. ఓకే. అప్పుడు మీరు ఏవైనా ఒక 2-3 పాయింట్స్ రాయాల్సి వస్తుంది. ఫస్ట్ మనకి సింపుల్ ఏంటంటే HTML అనేది సింపుల్ లాంగ్వేజ్. ఓకేనా. అది ఈజీగా అర్థమవుతుంది, అలాగే వీ కెన్ మాడిఫై ఈజీలీ అన్నమాట. ఓకేనా. ఏమైనా చేంజ్ చేయాలన్నా ఏమైనా చేయాలి అంటే ఈజీగా చేయొచ్చు. అలాగే వెరీ ఈజీ టు మేక్ ఎన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ విత్ HTML. ఇప్పుడు మనకి చూడు ఈ PDF కనిపిస్తుంది కదా, PDF ఎస్ మ్యామ్. అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్ కింద డివైడ్ చేసాం. ఓకేనా. ఏది ఎక్కడ అనేది ఒక మార్జిన్స్ పెట్టాము. నెక్స్ట్ హెడ్డింగ్ అనేది కొంచెం హైలైట్ చేసి బోర్డ్ లో పెట్టాము కదా. ఇదంతా ఏం యూజ్ చేసుకొని చేసాము, HTML ట్యాగ్స్ యూజ్ చేసి రాసాం. ఓకేనా. అంటే యూజర్ ఇంటర్ఫేస్ ని ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయడానికి HTML అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. అందుకని ఎస్ మ్యామ్. వెరీ ఈజీ టు మేక్ ప్రెజెంటేషన్ ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది HTML యూజ్ చేస్తే. ఓకేనా. బై యూజింగ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే మీకు తెలుసు కదా, నిన్న చెప్పాను కదా, స్టైలు, సైజు, బోల్డ్, ఇటాలిక్, నెక్స్ట్ అండర్లైన్, కలర్స్, ఇవన్నీ కూడా ఫార్మాటింగ్ ట్యాగ్స్ లోకి వస్తాయని చెప్పాను చూడు నిన్న. ఎస్ మ్యామ్. ఓకే. అవన్నీ యూజ్ చేసుకొని మనము వెబ్ పేజ్ లేకపోతే సంథింగ్ ఇంటర్ఫేస్ అనేది ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇదొక మార్కప్ లాంగ్వేజ్. అంటే మనకి కంపైలర్ ఉంటది, ఇంటర్ప్రిటర్ ఉంటది, ఏమైనా C లాంగ్వేజ్ కానీ జావా ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు దీనికి అంత ఏం ఉండదు. ఇదొక మార్కప్ లాంగ్వేజ్ అంతే, కోడింగ్ లాంగ్వేజ్ కాదు. ఓకేనా. అలాగే ఎస్ వెబ్ మ్యామ్. పేజెస్ అనేవి ఫ్లెక్సిబుల్ గా డిజైన్ చేయడం పర్పస్ లో ఇది మనకి డెవలప్ చేశారనమాట. ఓకేనా. ఒక టెక్స్ట్ ని ఇంప్రెసివ్ గా కనిపించే పర్పస్ లో ఈ మార్కప్ లాంగ్వేజ్ ని
యూస్ చేసి రాయొచ్చు. ఓకేనా? దీంట్లో పెద్ద Yes, రిస్క్ ma'am. ఏమి ఉండదు అనమాట. ఎర్రర్స్ వస్తాయని అదని ఇదని పెద్ద ఏం రిస్క్ ఉండదు. ఓపెన్ ట్యాగ్ ఉండాలి, ఎండింగ్ ట్యాగ్ ఉండాలి. సరే, కరెక్ట్ గా దానికి ఏం అప్లై చేస్తున్నామో కరెక్ట్ గా అక్కడ రాసి పెట్టాలి అంతే. ఓకేనా? లాజిక్ అది సంథింగ్ సంథింగ్ ఏం ఉండదు ఇందులో. ఓకేనా? నెక్స్ట్, Yes, ma'am. ఇట్ ఫెసిలిటేట్స్ ప్రోగ్రామర్స్ టు యాడ్ ఏ లింక్ ఆన్ ది వెబ్ పేజెస్. అంటే యాంకర్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. తెలుసా? ఏ ఏ అని చెప్పి హెచ్ఆర్ఈఎఫ్ అని చెప్పి ఒక ట్యాగ్ ఉంటుంది, తెలుసా? తెలీదు మ్యామ్. తెలీదా? ఓకే ఓకే, నెక్స్ట్ వస్తుంది, హెచ్ఎఫ్ చూపిస్తాను. ఏ హెచ్ఎఫ్ హెచ్ఆర్ఈఎఫ్ రెఫరెన్స్. ఓకేనా? ఆ ట్యాగ్ యూజ్ చేసి ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ లోకి మనం మూవ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా, ఇప్పుడు ఈ పక్కన సైడ్ హెడ్డింగ్స్ లా ఉన్నాయి కదా, నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేస్తే ఆ హెచ్టిఎంఎల్ టాపిక్ దగ్గరికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ పారాగ్రాఫ్ అని ఉంది, అక్కడ క్లిక్ చేస్తే పారాగ్రాఫ్ కి సంబంధించి ఎక్కడైతే డేటా ఉందో అక్కడికి వెళ్తుంది అనమాట. ఓకేనా? అలా ఒకదాని నుంచి ఇంకొక దానికి మూవ్ చేసే పర్పస్ లో కూడా ఈ హెచ్టిఎంఎల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ది ఫీచర్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, దాన్ని ఎట్లా చేస్తామంటే లింక్స్ అనే కాన్సెప్ట్. ఓకే, యాంకర్ ట్యాగ్ యూజ్ చేసుకుని మనం అలా వన్ పేజ్ నుంచి ఇంకొక పేజ్ లోకి బ్రౌజర్ లో మూవ్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అన్నమాట. అంటే ఎలాంటి, ఇప్పుడు మీరు ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసినా ఓపెన్ అవుతుంది. ఓకేనా? సిస్టమ్ లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి లాగిన్ అయినా వాట్సాప్ ఓపెన్ అవుతుంది కదా. ఓకేనా? అంటే దాన్ని ఏమని చెప్పొచ్చు, అవి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే ఎక్కడ మనం కోడింగ్ రాసామో అక్కడే అవి ఎగ్జిక్యూట్ అవ్వవు, ఎక్కడైనా అవి ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ చూపిస్తాయి అనమాట. అలాంటి వాటిని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎందుకు? అది ఎక్కడైనా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఓకేనా? సి అలా కాదు, ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఎక్కడైతే డెవలప్ చేసామో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ లో మాత్రమే అది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇది ఏదైతే హెచ్టిఎంఎల్ ఉందో అది ఎలాంటి ప్లాట్ఫామ్ లో అయినా ఆ వెబ్ పేజ్ ని కానీ లేకపోతే అప్లికేషన్ కానీ ఓపెన్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఎస్ మ్యామ్. నెక్స్ట్, నెక్స్ట్ మీకు ఓఎస్ ఉంది కదా. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కదా. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎగ్జాంపుల్స్ చెప్పు కొన్ని. విండోస్, లైనక్స్, మ్యాక్. యూనిక్స్, మ్యాక్, ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్సే కదా. సో ఎస్ ఈ మ్యామ్. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా అయితే ఉన్నాయో, ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్స్ లో చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ విండోస్ లో ఓపెన్ కావు. ఓకే, అవి కమాండ్ ప్రాంప్ట్ ద్వారా రన్ అవుతాయి. ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా రన్ అవుతుంది ఇది. ఓకేనా? ఎస్ మ్యామ్. అలా కాకుండా, అలా కొన్నింట్లో రన్ అయ్యి కొన్నింట్లో రన్ అవ్వకుండా ఉండదు అనమాట. ఇవి ఎక్కడైనా ఓపెన్ అయితే. ఓకేనా? ఎస్ అలాగే మ్యామ్. వీటిని యూస్ చేసుకొని సమ్ గ్రాఫిక్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు, వీడియోస్, సౌండ్స్, ఇలాంటివన్నీ కూడా మన ప్రోగ్రామర్ అది ఎవరైతే రాస్తున్నారో అవన్నీ ఈ గ్రాఫిక్స్, వీడియోస్, సౌండ్స్ ఇవన్నీ కూడా యూజర్ ఇంటర్ఫేస్ కి యాడ్ చేసి యూజింగ్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకొని వాటిని మనం యాడ్ చేసి ఇంకా ఎఫెక్టివ్ గా అట్రాక్టివ్ గా చేయొచ్చు అనమాట మన వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది. ఓకేనా? ఎస్ మ్యామ్. సెవెంత్ పాయింట్ ఏముందంటే హెచ్టిఎంఎల్ ఈజ్ ఏ కేస్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాపిటల్స్ లో రాసిన, స్మాల్ లో రాసిన, హెచ్టిఎంఎల్ అనేది క్యాపిటల్ లో రాసిన, హెచ్టిఎంఎల్ అనేది స్మాల్ లో రాసిన అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఎస్ మ్యామ్. అలా అంటే స్మాల్ అయినా క్యాపిటల్ లో రాసిన, ఎట్లా రాసినా యాక్సెప్ట్ చేస్తే దాన్ని కేస్ ఇన్సెన్సిటివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ క్యాపిటల్ లో రాసి హెచ్టిఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్ అనేది స్మాల్ లో రాసినప్పుడు ఏమైనా ఎర్రర్ చూపిస్తే అది కేస్ సెన్సిటివ్ అంటారనమాట. ఓకేనా? అంటే అది సపోర్ట్ చేయట్లేదు. నువ్వు క్యాపిటల్స్ లో రాస్తే మొత్తం క్యాపిటల్స్ లోనే రాయాలి, స్మాల్స్ లో రాస్తే మొత్తం స్మాల్ లోనే రాయాలి. అలాంటి ప్రాబ్లం ఏం లేదు దీనికి, ఎలా అయినా మనం రాయొచ్చు అని దీని మీనింగ్ అనమాట. ఓకేనా? ఎస్ మ్యామ్. ఎలా రాసినా అది యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్, హెచ్టిఎంఎల్ టెక్స్ట్ ఎడిటర్స్ అన్నమాట. అంటే హెచ్టిఎంఎల్ మ్యామ్ ఇది ఎందులో రాస్తాం. స్క్రీన్ కనిపించట్లేదు మ్యామ్. అమ్మా,
మీ స్క్రీన్ నెక్స్ట్ హెచ్టిఎంఎల్ అనేది టెక్స్ట్ ఎడిటర్ యూజ్ చేసుకుని రాస్తాం అనమాట. అంటే నోట్ ప్యాడ్ టెక్స్ట్ ఎడిటరే కదా, ఎస్ మ్యామ్. ఓకేనా. నెక్స్ట్ సబ్లైమ్ అనే టెక్స్ట్ ఎడిటర్ ని కూడా యూజ్ చేస్తాం, బిమ్, సమ్ టెక్స్ట్ ఎడిటర్స్ యూజ్ చేసుకుని సింపుల్ గా నోట్ ప్యాడ్ లో అయినా సరే రాసుకుని మనం డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దీనికంటూ ఒక సాఫ్ట్వేర్ అవసరం లేదనమాట, ఓకేనా. ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ మనం సింపుల్ గా అయితే నోట్ ప్యాడ్ యూజ్ చేసుకొని చేస్తున్నాం కదా ఇప్పుడు. ఎస్ మ్యామ్. దానికంటూ స్పెషల్ గా ఎలాంటి సాఫ్ట్వేర్ అవసరం లేదనమాట, ఇది ఒక ఫీచర్. ఓకే, ఓకే ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఓకేనా. మామూలుగా నోట్ ప్యాడ్ యూజ్ చేసుకుని రాయాలి అనుకుంటే చూడండి ఎట్లా రాస్తాం అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ ఓపెన్ నోట్ ప్యాడ్. విండోస్ లో నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలంటే మనకి సింపుల్ గా సెర్చ్ లోకి వెళ్ళి టెక్స్ట్ ఎడిటర్ ది నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తే వెంటనే ఇలా స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ లో మనం డైరెక్ట్ గా రాసేయచ్చు. రాసేసిన తర్వాత దాన్ని ఫైల్ ని .html ఆ .htm అని సేవ్ చేసినా సరే మనకి అది సేవ్ అయిపోతుంది. అండ్ దాన్ని తీసుకెళ్లి వెబ్ బ్రౌజర్ లో డ్రాగ్ చేసి వేస్తే ఓపెన్ విత్ అని చెప్పి డైరెక్ట్ గా గూగుల్ క్రోమ్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఏమైనా ఓపెన్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా అది డ్రాగ్ చేసి క్రోమ్ లో వేసేయచ్చు అనమాట. అలా చేసినా కూడా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఓపెన్ సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్. ఇది కూడా వన్ ఆఫ్ ది టెక్స్ట్ ఎడిటరే. ఇది ఏం చేయాలంటే సేమ్ ఆ నేమ్ ని సెర్చ్ చేస్తే ఇలా బ్లాక్ స్క్రీన్ తో వస్తుంది. బ్లాక్ స్క్రీన్ తో వచ్చిన తర్వాత దానికి సంబంధించిన డేటా రాసి దాన్ని .html అనే దాంతో ఎక్స్టెన్షన్ తో సేవ్ చేస్తే ఇలా మనం ఏదైనా డేటా అనేది రాస్తే ఇలా వస్తుంది. దాన్ని ఓపెన్ విత్ బ్రౌజర్ అని కొడితే డైరెక్ట్ గా మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది, ఓకేనా. ఎస్ నెక్స్ట్ మ్యామ్. హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్. ఆల్రెడీ నిన్న చెప్పాను కదా H1 to H6 ఉంటాయని చెప్పి, ఓకేనా. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు సెపరేట్ గా డిఫరెంట్ పారాగ్రాఫ్స్ లా రావాలి అనుకుంటే ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా యాంకర్ ట్యాగ్ అని చెప్పి. యాంకర్ ట్యాగ్ అనేది చూడండి, HTML యాంకర్ ట్యాగ్ డిఫైన్స్ ఏ హైపర్ లింక్ దట్ లింక్స్ వన్ పేజ్ టు అనదర్ పేజ్ అనమాట. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ చెప్పాను కదా, మీరు ఇది టెక్స్ట్ ఎడిటర్ అనేది ఒక పేజ్, ఆ పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఫస్ట్ పేజ్ లో ఉన్నాను, HTML అనే పేజ్ లో ఉన్నాను. నేను డైరెక్ట్ గా యాంకర్ ట్యాగ్ అనే దానికి స్కిప్ అవ్వచ్చు అనమాట బై యూజింగ్ ఈ లింక్ యూజ్ చేసుకుని, ఓకేనా. నెక్స్ట్ ఇది ఎలా వెళ్తుంది అని చెప్పేసి నేను శాంపిల్ కోడ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఈ ఒక క్రోమ్ తీసుకుంటున్నాను ఫస్ట్. నెక్స్ట్ ఇది ఓకే. ఫస్ట్ నేను ఏం చేశానంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఫోల్డర్ పెట్టుకోవాలి. ఆ ఫోల్డర్ లో నేను ఫస్ట్ ఏ అని ఒక ప్రోగ్రామ్ ఒకటి రాసుకున్న ప్రోగ్రామ్. అది ఏంటి అంటే నాకు టైటిల్ వెబ్ పేజ్ రావాలి, సైడ్ హెడ్డింగ్స్ తో పాటు H1 to H6 హెడ్డింగ్స్ కావాలి అని చెప్పి సంథింగ్ డేటా అనేది రాసుకున్న ఒక ప్రోగ్రామ్, ఓకేనా. నెక్స్ట్ ఏం చేశాను అంటే ఒక యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి నేను ఇది ఓపెన్ చేసి పెట్టినప్పుడు క్లిక్ చేయగానే ఆ ఫస్ట్ ప్రోగ్రామ్ కి వెళ్ళి కనెక్ట్ అవ్వాలన్నమాట. అది నా ప్లాన్. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ రెండు ఒక ఫోల్డర్ లో ఉండేటట్టు చూసుకోవాలి, ఓకేనా. ఎస్ మ్యామ్. చూసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఏ ఏ అనేది ఏంటి నాకు అంటే
ఇలా హెడ్డింగ్స్ వెల్కమ్ అని ఉండాలి, స్ట్రైక్ అవన్నీ యూజ్ చేసి ట్యాగ్స్ అన్ని యూజ్ చేసి రాసుకున్నాను నేను ఒకటి. అది Yes, నాకు ma'am. చూడండి బి అని ఒకటి రాసుకున్నా, ఒక లింక్ అక్కడ ఏం రాసుకున్నంటే జస్ట్ క్లిక్ నెక్స్ట్ అని ఉంటది. అది నేను నొక్కగానే ఆ ఫస్ట్ ఏ అనే దానికి వెళ్ళి నాకు డిస్ప్లే చేయాలన్నమాట. ఓకేనా, వచ్చిందా ఇక్కడ? అర్థమైందా మీకు? Yes, ma'am. అది క్లిక్ నెక్స్ట్ కొట్టగానే నేను అక్కడ ఏమైతే పేజ్ నెంబర్ ఇచ్చానో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా అందులో ఏదైతే డేటా ఉందో అదంతా నాకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా, Yes, ma'am. చూడండి డేటా చూడండి, బాడీ ఫామ్, సరే ఇది కాదు, చూడండి HTML ట్యాగ్ రాశాను, హెడ్ టైటిల్ వెబ్ పేజెస్ అని చెప్పి టైటిల్ అని రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ బాడీలో HREF ఓకే ఈజ్ ఈక్వల్ టు మీరు ఏదైతే మీరు ఆ పేజ్ లో క్లిక్ చేయగానే కావాలనుకుంటున్నారో ఓకేనా ఆ ప్రోగ్రామ్ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ. అర్థమైందా? Yes, ma'am. ఇచ్చిన తర్వాత మీరు ఒక డిస్క్రిప్షన్ క్లిక్ నెక్స్ట్ అనో ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. అంటే అది నొక్కగానే అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇచ్చిన తర్వాత బాడీ ట్యాగ్ అనేది ఇక్కడ చూడండి, నేను బాడీ అనేది BODY అనేది స్మాల్ లో రాశాను. ఓకేనా, ఇక్కడ నేను బాడీ అనేది క్యాపిటల్ లో రాశాను. అయినా సరే నాకు కరెక్ట్ గానే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలాంటి ఎర్రర్ చూపించట్లేదు. అలా ఉండడమే కేస్ ఇన్సెన్సిటివ్ అంటారు అనమాట. నువ్వు క్యాపిటల్ లో ఒక ట్యాగ్ రాసి స్మాల్ లో ఒక ట్యాగ్ రాసినా అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. లేదు నువ్వు స్మాల్ లో రాసావు ఇక్కడేమో క్యాపిటల్ లో రాసావు ఇట్ ఈస్ ఎర్రర్ అని ఏం చెప్పదు అది. ఓకేనా, దాన్ని కేస్ ఇన్సెన్సిటివ్ అంటారు అనమాట. అర్థమైంది కదా? Yes, ma'am. ఓకేనా, ఇది మీరు ప్రోగ్రామ్ అంటే మీరు ప్రాక్టీస్ చేస్తారా? నేను కోడ్ పంపిస్తాను. Yes, ma'am. అంటే మీకు ఇప్పుడు టైం లేకపోతే ఓన్లీ చదవండి, నేను పంపించిన PDF లో ఉంటది మొత్తము. Okay. లేదు మీకు టైం ఏమైనా ఉంటుంది అంటే ప్రాక్టీస్ చేస్తానంటే తర్వాత ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోండి, ఎగ్జామ్స్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయినా సరే. ఓకేనా? Yes, ma'am. ఓకేనా, ఇదిగో చూడు క్లిక్ నెక్స్ట్ అని కొట్టగానే దానికి సంబంధించిన డేటా వేరే వేరే ప్రోగ్రామ్ సంబంధించిన డేటా వచ్చిందనమాట. ఓకేనా, అర్థమైంది కదా? Yes, ma'am. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ అది. నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్ అన్నమాట. మనకి ఫస్ట్ సిలబస్ ప్రకారం వెళ్దాం. ఫస్ట్ లిస్ట్ ఉంది కదా, లిస్ట్ కదా మీకున్నది ఫస్ట్ టాపిక్. Yes, ma'am. సరే ఫస్ట్ లిస్ట్ చెప్తాను, తర్వాత టేబుల్స్ ఉంది, తర్వాత ఇమేజ్ ఉంది. సో ఫస్ట్ లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లిస్ట్ HTML లిస్ట్ అంటే ఏంటంటే HTML లిస్ట్ ఆర్ యూజ్డ్ టు స్పెసిఫై లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే HTML లిస్ట్ యూజ్ చేసుకొని మీకు చూడండి, మీరు ఒక బుక్ ఏదైనా రాస్తున్నప్పుడు కానీ ఒక బుక్ ని చూస్తున్నప్పుడు కానీ 1 2 3 4 అని చెప్పి పాయింట్ వైజ్ ఉంటాయి. ఓకేనా, అవే పాయింట్స్ మళ్ళీ స్టార్ అని పెట్టుకుని కూడా కొంచెం మంది రాసుకుంటారు కదా. Yes, ma'am. ఓకేనా, అలా యూస్ అంటే ఒక వెబ్సైట్ కి సంబంధించి నాకు ఇలా పాయింట్ లో కావాలి లేకపోతే సమ్ సిలబస్ లో రావాలి అనుకుంటే లిస్ట్ యూస్ చేసి రాసుకుంటాము. ఓకేనా, ఆ లిస్ట్ అనేవి ఏంటి అంటే ఎక్కువ ఎలిమెంట్స్ అనేవి మనం డిస్ప్లే చేయాలి, వేటికి అవి డిఫరెంట్ గా డిస్ప్లే చేయాలి అన్నప్పుడు HTML లిస్ట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. ఇవి 3 టైప్స్ లో ఉంటాయి. ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్ అని 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా, ఆర్డర్డ్ లిస్ట్ అంటే మనకి పేరే చెప్తుంది, ఒక ఆర్డర్ లో ఉంటాయని అర్థమవుతుంది కదా. నెంబర్డ్ లిస్ట్ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకేనా, 1 2 3 4 ఇలా నెంబర్స్ యూజ్ చేసుకుని ఇక్కడ నేను ఎలా రాశాను చూసారు కదా. Yes, ma'am. అలా రాసే 1 2 3 యూజ్ చేసి రాస్తారు. అలానే ABC అనే సీక్వెన్స్ ను కూడా యూజ్ చేస్తారు. స్మాల్ ABC, క్యాపిటల్ ABC, లేకపోతే రోమన్ అంకీస్ క్యాపిటల్ రోమన్ అంకీలు లేదంటే స్మాల్ రోమన్ అంకీలు, ఇవి ఆర్డర్ లిస్ట్ యూజ్ చేసుకొని రాస్తాం అనమాట. ఓకే, Yes, ma'am. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏమిటంటే సింబల్స్ అన్నమాట.
స్క్వేరు, డిస్క్, సర్కిల్, బుల్లెట్స్ అలా కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఇక్కడ 1 2 3 యూస్ చేశాను కదా, ఈ 1 2 3 బదులు సింబల్స్ వస్తాయి అనమాట అన్ఆర్డర్డ్ లిస్ట్ యూస్ చేస్తే. ఓకేనా. Yes, ma'am. డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎస్డి అని రాశారు అనుకోండి మీరు, ఆ ఎఫ్ఎస్డి ఫుల్ ఫామ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లిస్ట్ లో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ అని అక్కడ కింద చూపిస్తుంది అనమాట. ఓకేనా. అలా చూపించడానికి దాని డిస్క్రిప్షన్ పర్పస్ లో కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మాక్సిమం అడుగుతాడు. ఓకేనా. లిస్ట్ అనే కాన్సెప్ట్ ని కూడా ఫస్ట్ యూనిట్ నుంచి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏమని Yes, ma'am. అడుగుతారంటే డిఫైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ అని అడుగుతాడు. లిస్ట్ ఆర్ 3 types. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్డర్డ్ లిస్ట్, సెకండ్ వన్ ఈజ్ అన్ఆర్డర్డ్ లిస్ట్, థర్డ్ వన్ ఈజ్ డిస్క్రిప్షన్ లిస్ట్ అని రాయాలి. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ తర్వాత ఆర్డర్డ్ లిస్ట్ అని పెట్టండి. ఆర్డర్ లిస్ట్ అని పెట్టిన తర్వాత దీన్ని నెంబర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నెంబర్ లిస్ట్ అని రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే, ఏదైతే మనం HTML ట్యాగ్స్ యూజ్ చేస్తామో అవి ఏదైతే మ్యాటర్ రాస్తామో వాటిని మనం ఒక 1 2 3 అని డివైడ్ చేసేటప్పుడు నెంబర్స్ డిఫాల్ట్ గా వచ్చేస్తాయి అన్నమాట. అవి ఎలా రాస్తారు అంటే చూడండి, ఆర్డర్ లిస్ట్ OL అనేది యూజ్ చేస్తాము. ఓకేనా. Yes, ma'am. OL అంటే ఆర్డర్డ్ లిస్ట్ అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ కింద లిస్ట్, ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ ఓపెన్ చేస్తాను, లాస్ట్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ అందులో నాకు ఒక 4 స్టూడెంట్స్ నేమ్స్ కావాలి. ఓకేనా. ఆ 4 నేమ్స్ 1 2 3 4 అని డిస్ప్లే చేయాలి నేను వెబ్ పేజ్ లో. అలాంటప్పుడు లిస్ట్ ఓపెన్ ట్యాగ్, లిస్ట్ క్లోజింగ్ ట్యాగ్, లిస్ట్ ఓపెన్ ట్యాగ్, లిస్ట్ క్లోజింగ్ ట్యాగ్ అని చెప్పి మీరు ఎన్నైతే రాస్తారో వాటికి ముందు వెనకాల యాడ్ చేసుకొని రాస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. అది కూడా నేను Yes, ma'am. చేశాను, మీకు చూపిస్తాను ఒక నిమిషం. చూడండి. ఓకే, కనిపిస్తుందా? Yes, ma'am. ఓకేనా. ఇది ప్రోగ్రామ్ ఎలా రాశానంటే చూడండి, ఫస్ట్ HTML ట్యాగ్ ఓపెన్ చేశాను, హెడ్ ట్యాగ్ ఓపెన్ చేశాను, టైటిల్ ఏదైతే లిస్ట్ అని కావాలనుకుంటున్నాను బాడీలో ఆర్డర్ లిస్ట్ అనేది ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. ఇన్ బిట్వీన్ దెమ్ ఏవైతే రాయాలనుకుంటున్నానో వాటిని LI అనే ట్యాగ్ తో రాశాను అనమాట. ఓకేనా. కనిపిస్తుందా? Yes, ma'am. కనిపిస్తుంది, ma'am. ఓకేనా. ఇది నాకు అవుట్పుట్ ఇది అనమాట. 1 2 3 అని ఉంది కదా, అది. ఓకేనా. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేశాను అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ కూడా అప్లై చేశాను. ఓకేనా. అన్ఆర్డర్డ్ లిస్ట్ లో ఏమవుతుందో చూడండి. ఇది ఆర్డర్ లిస్ట్ కదా, 1 2 3లు కానీ ABCDలు కానీ స్మాల్ ABCDలు కానీ రోమన్ అంకెలు కానీ వస్తాయి. నెక్స్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ లో ఏమొస్తాయంటే ఇందులో మనం బుల్లెట్స్ సింబల్స్ యూజ్ చేస్తాం. బుల్లెట్స్ కానీ స్క్వేర్ కానీ స్టార్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం. అవి ఎన్ని టైప్స్ అంటే ఇక్కడ ఓపెన్ ట్యాగ్, అక్కడ OL ఎలా అయితే యూజ్ చేస్తామో ఇక్కడ UL అనేది అన్ఆర్డర్డ్ లిస్ట్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాము. ఓకేనా. అది ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము, ఇన్ బిట్వీన్ లిస్ట్ అనే ట్యాగ్ యూజ్ చేసి మనం రాస్తాం. ఇక్కడ చూడండి, UL ఓపెన్ చేసా, క్లోజ్ చేసా, ఇన్ బిట్వీన్ దెమ్ లిస్ట్ అనే దాంట్లో నేను రాసాను. ఓకేనా. అర్థమైందా? Yes, ma'am. ఓకేనా. ఇది అవుట్పుట్ చూడండి, ఇలా ఇలా వస్తుంది. ఇవన్నీ అన్ఆర్డర్ లిస్ట్ కి సంబంధించింది. Yes, ma'am. ఓకేనా. ఓకే. డిఫాల్ట్ గా మనకి ఈ సర్కిల్స్ వచ్చేస్తాయి అన్ఆర్డర్ లిస్ట్ లో. దాన్ని నేను ఏం చేశానంటే ఒక్క నిమిషం తర్వాత చెప్తా. డిస్క్రిప్షన్ లిస్ట్ అంటేనేమో DT అనే డిస్క్రిప్షన్ లిస్ట్, DL అనే ట్యాగ్ ని ఓపెన్ చేస్తాను, క్లోజ్ చేస్తాను. ఓకే. తర్వాత DT అంటే ఒక టర్మ్ ని మీరు డిఫైన్ చేయాలనుకుంటున్నారు. ఆ టర్మ్ ఏంటంటే HTML. ఓకేనా. DD దానికి డిస్క్రిప్షన్ రాయాలనుకుంటున్నారు, అంటే ఫుల్ ఫామ్ రాయాలనుకుంటున్నారు, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పి. ఓకేనా. అలా CSS అనే దాన్ని ఒక అబ్రివేషన్ రాయాలనుకుంటున్నారు, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని చెప్పి. ఓకేనా. దానికి సంబంధించిన అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇట్లా, HTML అనేది కొంచెం పైన వచ్చి దాని అబ్రివేషన్ మొత్తం కింద వస్తుంది అనమాట. ఓకేనా.
ఎస్ మ్యామ్. ఓకేనా? దానికి సంబంధించి కూడా ఇక్కడ చూడండి హెచ్టిఎంఎల్ అనేది రాసానా, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది కింద సబ్లా వచ్చింది. దాన్ని డిస్క్రిప్షన్ లిస్ట్ యూజ్ చేసి రాస్తాం అనమాట. ఇలాంటివి ఏమైనా ఉంటే మన వెబ్ పేజ్ లో ఇలాంటివి ఏమైనా రాయాలంటే అది యూజ్ చేసి రాస్తాం. ఓకేనా? ఎస్ నెక్స్ట్ మ్యామ్. ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ మొత్తం ప్రోగ్రామ్ ఉంటుంది. లిస్ట్ రాశాను. ఓకేనా? స్టార్టింగ్ విత్ 1 అని ఎందుకు పెట్టానంటే ఇక్కడ అవుట్పుట్ చూడండి, స్టార్ట్ 1 అని పెట్టామనుకోండి, 1 2 3 నుంచి స్టార్ట్ అవుతాయి. నేను మళ్ళీ ఏం చేశాను, ఆర్డర్ లిస్ట్ లోనే స్టార్టింగ్ విత్ 4 అని పెట్టాను చూడండి ఇక్కడ. ఎస్ మ్యామ్. అంటే ఏమైతుందో తెలుసా, ఏ బి సి డి, డి అనేది కదా 4th పొజిషన్, ఆ డి నుంచి ఎస్ స్టార్ట్ మ్యామ్. అవుతుంది. ఓకేనా? అవుట్పుట్ చూడండి, డి నుంచి స్టార్ట్ అయిందా. ఎస్ మ్యామ్. దానికి పొజిషన్ ఇస్తున్నాను అనమాట, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్పి. నాకు టైప్ ఏ కావాలి, ఏబిసిడిఎల్ కావాలి, కానీ 4 నుంచి స్టార్ట్ అవ్వాలని పెట్టాను అనమాట నేను. ఓకేనా? నెక్స్ట్ నేను ఇక్కడ ఏమి స్టార్టింగ్ ఏమి ఇవ్వలేదు. సో అక్కడ ఏమి, అది డిఫాల్ట్ గా ఏం చేసుకుంటుంది, ఏ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఏ నుంచి స్టార్ట్ చేసింది చూడండి, చేసిందా. ఎస్ మ్యామ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, అన్ఆర్డర్ లిస్ట్ తీసుకొని నాకు సర్కిల్స్ లో కావాలి అవుట్పుట్ అనేది చెప్పాను. ఓకేనా? అది సర్కిల్స్ లోనే ఇచ్చింది చూడండి ఇక్కడ, ఇది. ఓకేనా? ఎస్ మ్యామ్. నేను డిస్క్ కావాలి అనుకుంటే సర్కిల్స్ ని ఫిల్ చేసి ఇచ్చింది నాకు అవుట్పుట్ చూడండి. ఓకేనా? నెక్స్ట్ నేను నన్ ఏం అవసరం లేదు నాకు, ఏమి ఇవ్వకు నాకు అని చెప్పాను నేను. అప్పుడు అవుట్పుట్ ఏమి ఇచ్చింది, నన్ ఏమి ఇవ్వలేదు, సింబల్స్ కానీ రోమన్ అంకిల్ ఏమి ఇవ్వలేదు. ఓకేనా? ఎస్ మ్యామ్. నాకు స్క్వేర్ కావాలనుకున్నాను, స్క్వేర్ లో ఇచ్చిందా లేదా చూడండి, ఇక్కడ ఇచ్చింది కదా. ఓకేనా? నెక్స్ట్ నేను ఏం చెప్పాను, డిస్క్రిప్షన్ ట్యాగ్ యూజ్ చేసి, అంటే డిఎల్ ట్యాగ్ యూజ్ చేసుకుని, డిస్క్రిప్షన్ లిస్ట్ యూజ్ చేసుకుని, డిటి అంటే డిస్క్రిప్షన్ టర్మ్ యూజ్ చేసుకుని, హెచ్టిఎంఎల్ అనే దానికి ఫుల్ ఫామ్ కావాలి కింద లైన్ లో అని చెప్పాను. ఇక్కడ చూడండి అవుట్పుట్ లో కూడా సేమ్ అట్లానే ఇస్తుంది, హెచ్టిఎంఎల్ దాని ఫుల్ నేమ్. ఓకేనా? ఓకే. ఇలా మనం వెబ్ పేజ్ లో ఏమైనా రాయాలి అనుకుంటే ఈ ట్యాగ్స్ యూజ్ చేసి రాస్తాం అనమాట. ఓకేనా?